అమెరికా బెదిరింపులకు తలొగ్గేదే లేదని భారత్ సంకేతాలు పంపిస్తోంది. 500% టారిఫ్ ప్రతిపాదనలు ముందే తెలుసని చెప్తోంది విదేశాంగ శాఖ. దాని పరిణామాలు పర్యవసానాల్ని కూడా అధ్యయనం చేస్తోంది ఎంఈఏ. 140 కోట్ల మంది ఇంధన అవసరాలే ముఖ్యం అంటోంది భారత్. మన ఇంధన అవసరాలు భద్రతకే తొలి ప్రాధాన్యత అని చెప్తోంది. చౌక ధరకు దొరికే చోటే ఇంధనాన్ని కొనుగోలు చేస్తామని ఎంఈఏ ప్రకటించింది. మరొక వైపు భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి దాదాపుగా బ్రేక్ పడినట్టే. వాణిజ్య ఒప్పందం ఖరారు కాలేదని తేల్చేసింది అమెరికా. ఇందుకు మోదీనే కారణమని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ అన్నారు. ట్రంప్ కి మోదీ ఫోన్ కాల్ చేయాల్సి ఉంది, కానీ చేయలేదన్నారు. ట్రంప్ విషయంలో మోదీ అసౌకర్యంగా ఉన్నారని లుట్నిక్ చెప్పారు. అందుకే మోదీ ట్రంప్ కి ఫోన్ చేయలేదని వివరించారు ఆయన. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం కన్నా ముందే భారత్తో వాణిజ్య ఒప్పందం కుదురుతుందని అనుకున్నామని లుట్నిక్ తెలిపారు. కానీ మోదీ నుంచి ఫోన్ కాల్ లేదన్నారు. ట్రంప్ ఎడాపెడా ట్యాక్సులు బాధిస్తున్నారు. ఇప్పటికే 2 దఫాలుగా చెరో 25% కలిపి ఇప్పుడు 50% వరకు భారత్ పై అమెరికా ప్రతీకార సుంకాలు పిండేస్తోంది. మళ్లీ ఇప్పుడు భారత్ పై 500% సుంకాలు మోపడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఈ రేంజ్ లో సుంకాలు విధించడానికి అమెరికా అధ్యక్షుడికి అధికారాలు కల్పిస్తూ ఇప్పటికే ఒక బిల్ కూడా రెడీ అయింది. అయితే మొన్నీ మధ్యే ట్రంప్ కొన్ని కమెంట్స్ చేశారు. మోదీ తన విషయంలో సంతోషంగా లేరని ట్రంప్ అన్నారు. ఇందుకు సుంకాలే కారణమన్నారు. ఇప్పుడు ఇదే మాట అమెరికా వాణిజ్య మంత్రి కూడా చెప్పారు. ఒకప్పుడు హౌడీ మోడీ అన్నారు ట్రంప్, ఇక మోదీ మాత్రం నమస్తే ట్రంప్ అన్నారు. కానీ ఈ సుంకాల సీజన్ పీక్స్ కు వెళ్ళిపోయింది ఇప్పుడు. అందుకే దోస్తీ కట్ అయిందా, వాణిజ్య ఒప్పందానికి ఫుల్ స్టాప్ పడిందా అన్న చర్చ జోరెద్దుకుంది. మా ప్రతినిధి మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఒకవేళ 500% టారిఫ్ ప్రతిపాదనలు విధించినట్లయితే దాని పర్యవసానాలు, పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? భారత్ మీద, అంటే భారత్ నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువుల మీద 500% టారిఫ్ని విధించిన పక్షంలో ఇటు భారత్కే కాదు, అటు అమెరికాకు కూడా దాని ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే భారత్ ఫార్మా హబ్గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఈ దేశం నుంచి, భారతదేశం నుంచి ఫార్మా ఉత్పత్తులన్నీ కూడా ఎగుమతి అవుతున్నాయి. అందులో దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో అమెరికా కూడా ఉంది. అమెరికన్ మార్కెట్లలో అక్కడ లభించే ఈ ఉత్పత్తులన్నీ కూడా వాటి ధరలు ఆ మేరకు 500% మేరకు పెరిగిపోతాయి. అక్కడి ప్రజల మీద ఈ మేరకు భారం పడుతుంది. అయినా సరే భారత్ని బెదిరించాలి, ఎలాగైనా సరే రష్యా నుంచి ఈ చమురు కొనుగోలు చేయకుండా చేయాలి అన్న ఉద్దేశంతో ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ ఈ తరహా నిర్ణయాలకు పాల్పడుతున్నారు. వచ్చే వారమే దాన్ని బిల్లుని పాస్ చేయాలని చెప్పి కూడా చూస్తున్నారు. అయితే ఈ నిర్ణయం పట్ల ఇప్పటికే భారత్ స్టాక్ మార్కెట్లు కూడా స్పందించాయి. ఒక్కసారిగా కుప్పకూలిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ఒక్క రోజులోనే 8 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఈ ప్రభావం ఖచ్చితంగా మార్కెట్ల మీద ఉంటుంది. ఎందుకంటే భారత్ నుంచి అమెరికాకి చేసే ఎగుమతులన్నీ కూడా ప్రభావితం అవుతాయి. ప్రస్తుతం భారత్ అమెరికా స్థానంలో ఇతర ప్రత్యామ్నాయ దేశాలను, ఇతర ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతుక్కోవాల్సి ఉంటుంది. అది రాత్రికి రాత్రే లేదా కొద్ది రోజుల్లోనే సాధ్యపడదు. ఇతర మార్కెట్లలో ఆ మేరకు డిమాండ్ కూడా ఉండాలి. కాబట్టి భారత్ మార్కెట్లు కూడా ఒడిదుడుకుల్ని ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ఈ పరిణామాలన్నింటినీ కూడా కేంద్ర విదేశాంగ శాఖ అన్నింటినీ నిశ్చితంగా గమనిస్తున్నాము. ఈ 500% టారిఫ్ ప్రతిపాదనలు, బిల్లు, వీటన్నిటినీ కూడా నిశ్చితంగా గమనిస్తున్నాం. అయితే భారత్కు ముఖ్యం ఏంటి అని అంటే 140 కోట్లకు పైగా జనాభా, దానికి తగిన సంఖ్యలో వాహనాలు, వారందరికీ ఇంధన భద్రతను కల్పించాలి, భారత ఇంధన అవసరాలను తీర్చాలి. ఈ క్రమంలో ప్రపంచంలో చవక ధరకు ఎక్కడైతే ఈ ఇంధనం క్రూడ్ ఆయిల్ లభిస్తుందో ఆ మార్కెట్లనే తాము ప్రస్తుతం అన్వేషిస్తూ వస్తున్నామన్నట్టు భారత విదేశాంగ శాఖ చెప్పుకుంటూ వచ్చింది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ రష్యా నుంచి చమురు దిగుమతుల్ని కొద్దిగా పరిమితం చేసుకుంటూ, నిజానికి 2021 వరకు రష్యా నుంచి దిగుమతి చేసుకునే చమురు కనీసం 1% కూడా లేదు. కానీ 2022లో ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అది ఏకంగా 40% పెరిగింది. ఎందుకంటే రష్యా నుంచి ఇతర దేశాలు చమురు కొనుగోలుని నిలిపివేశాయి, ఆంక్షలు విధించాయి. అప్పుడు రష్యాయే మనకు ఆఫర్ ఇచ్చింది, తక్కువ ధరకు ఇంధనాన్ని ఇస్తామని. దాంతో భారత్ అక్కడి నుంచి కొనుగోలును పెంచుకుంటూ 40% వరకు పెంచుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఆ అమెరికా ఒత్తిళ్ల నేపథ్యంలో కొంత తగ్గించుకుంటూ వస్తున్నప్పటికీ అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గేది లేదన్న మాటను కూడా విదేశాంగ శాఖ నిర్బంధంగా చెప్తూ వస్తూనే అన్ని అవకాశాలను పరిశీలిస్తుంది. అక్కడ జరుగుతున్న పరిణామాలను గమనిస్తోంది. భారత్కు ఇతర ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతుక్కుంటూనే
భారత ప్రజల అవసరాలను తీర్చడం విషయంలో చమురు ఎక్కడైతే చౌక ధరకు లభ్యమవుతుందో అక్కడి నుంచి దిగుమతుల్ని కొనసాగిస్తోంది. రైట్, థ్యాంక్ యూ మహాత్మా. కమింగ్ టు సెకండ్ న్యూస్, టీటీడీలో సంచలనం చోటు చేసుకుంది. తీవ్ర అసహనానికి గురైన పల్నాడు జిల్లా టీడీపీ నేత జంగా కృష్ణమూర్తి అనూహ్య నిర్ణయం తీసుకోవడం అవాక్కయ్యేలా చేసింది. టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేయడం, ఆ రాజీనామా లెటర్లో ప్రస్తావించిన కొన్ని విషయాలు ఇటు టీటీడీలోనే కాదు అటు ప్రభుత్వంలో కూడా కలకలం రేపుతున్నాయి. భూ వివాదమే జంగా రాజీనామాకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. డొనేషన్ స్కీమ్ కింద జంగా కృష్ణమూర్తికి 2005లో తిరుమలలోని బాలాజీ నగర్ ఫ్లాట్ నెంబర్ 2ని ప్రభుత్వ ఆదేశాలతో టీటీడీ కేటాయించింది. ఆ తర్వాత సంవత్సరమే నిబంధనలు పాటించలేదన్న తర్వాత ఆ కారణంతో ప్లాట్ కేటాయింపుని రద్దు చేసింది. అయితే డొనేషన్ చెల్లింపునకి గడువు ఇవ్వాల్సిందిగా జంగా హైకోర్టును ఆశ్రయించడం, న్యాయస్థానం కూడా సరైన డెసిషన్ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడంతో ఆ స్థలాన్ని కేటాయించాలని మళ్లీ టీటీడీ నిర్ణయించింది. అయితే స్థల కేటాయింపుపై తీవ్ర విమర్శలు రావడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టుగా నిన్న కేబినెట్ మీటింగ్లో తేల్చారు. దీంతో మనస్తాపానికి గురైన జంగా తన రాజీనామాను సీఎం చంద్రబాబుకు పంపించారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, రిజిగ్నేషన్ చేసిన జంగా కృష్ణమూర్తి మనతో ఉన్నారు. సార్, ప్రధానంగా ఏంటి, చాలా మీరు గతంలో 10 ఏళ్ళు శాసనసభ్యులుగా చేశారు, 3వసారి టీటీడీ బోర్డు మెంబర్గా అవకాశాన్ని పొందారు, ఒక బలమైన బీసీ నాయకుడిగా ఉన్నారు. ప్రధానంగా ఏంటి సార్, ప్రజలందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సాధారణంగా ఇప్పుడు ఏం జరిగిందో స్పష్టత లేని పరిస్థితి, ఏం చెప్తారు? తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేస్తున్న అధికారాన్ని అడ్డం పెట్టుకున్న ఆలోచన చేసి ప్రచారం చేయటం అనేది నాకు మనస్తాపన కలిగింది. అంతేకాకుండా కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, ఈ ప్రభుత్వాన్ని కానివ్వండి, నా వల్ల ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో నేను రాజీనామా చేయటం జరిగింది. సో కేవలం నైతికత కాపాడుకోవడానికి రాజీనామా చేస్తున్నారా? ఎందుకంటే కొన్ని మీరు అన్నట్టుగా ఒక వార్తలు వచ్చాయనుకోండి, వాటికి సమాధానం చెప్పే వేదికలు ఉన్నాయి. కేవలం వార్తల ఆధారంగా ఒక రాజీనామా నిర్ణయం తీసుకొని, లేకపోతే టీటీడీలో చాలామంది వెయిట్ చేస్తుంటారు బోర్డు మెంబర్ పదవి కోసం. మీకు తెలిసి ఎంత డిమాండ్ ఉంది, మీకు ఎలాంటి పరిస్థితుల్లో అకామిడేట్ చేశారు కూడా. కేవలం వాటి మీద చేశారు, ఇంకేమైనా బలమైన కారణాలు ఏ కారణాలంటే ఏమున్నదో, ఎందుకు రాయాల్సి వచ్చిందో ఏంటో నాకైతే అర్థం కాలేదు. దీనికి వెనక పాత్ర ఏంటో, ఎందుకు ఈ విధంగా చేయడానికి నాకున్నటువంటి అలాట్మెంట్ చేసినటువంటి దాన్ని నేను రీఅలాట్మెంట్ చేయమని అడిగా కానీ కొత్తగా నేను ఇవ్వమనే పరిస్థితికి అడగలేదు. దానికి అభూత కల్పన చేస్తూ అనేక విధాలుగా రకరకాలుగా కథనాలు రాయటం, దీన్ని నేను మానసిక ఆవేదన చెంది, అంతేకాకుండా ఏమవుతుందంటే ఏదో బోర్డుకు సంబంధించి అభివృద్ధి చేస్తున్నాను, బోర్డుకి ఎలాంటి అపనింద రాకూడదు, ముఖ్యమంత్రి గారికి ఎలాంటి అపనింద రాకూడదు, వాళ్ళు ఏదో ప్రత్యేకంగా చూసేసి నాకు కేటాయించారు బోర్డు మెంబర్ ఉద్దేశం రాకూడదనే ఉద్దేశంతో రాజీనామా చేశాను. అక్కడే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమన్నా అనుకుంటున్నారా మీరేమన్నా? అంటే మీరు బోర్డు సభ్యుడిగా ఉన్నారు, తిరిగి మీకే మళ్ళీ అట్లాంటి అవకాశం కల్పిస్తే ప్రభుత్వానికి ప్రతిష్ట దెబ్బతింటుందని ఏమన్నా ఆలోచన వచ్చిందా, లేకపోతే ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి కేబినెట్ నిర్ణయం తీసుకుంది అనుకోలేమా? తెలియదు, నా క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారనే విషయం కూడా నాకు తెలియదు. క్యాబినెట్ పత్రికలు చూడటం ద్వారా కానీ ఆ క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారా ఏంటనేది కాదు. ఎందుకంటే ఇప్పుడు అది సీఎం గారి దృష్టికి లెటర్ రాసాం, బోర్డు తీర్మానం చేసింది. వీటికి సంబంధించి కూడా నాకేదో ప్రత్యేకంగా స్పెషల్గా నాకేదో అవకాశాలు ఇస్తున్నారు, నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చూస్తున్నారు, ఈయన ఎందుకు చూడాలనేటువంటి ఆలోచన కొంతమంది చేస్తున్నారు. కాబట్టి అలాంటి పరిస్థితులు ప్రభుత్వం మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ బోర్డు మీద పడకూడదనే ఉద్దేశంతో నేను ఇప్పుడు నా భవిష్యత్తు ఏంది, చంద్రబాబు నాయుడు గారిని వారి యొక్క ఆశీస్సులతోని వచ్చామన్న భవిష్యత్తు ఏం లేదు. ఎమ్మెల్సీ హామీ ఉన్నట్టుందిగా మీకు? అది హామీలు అవి తర్వాత విషయం, అవి మాట్లాడుకునే కదా, హామీ లేదు ఏం లేదు. కేవలం టీటీడీకి మాత్రమే రాజీనామా చేశాను కానీ టీడీపీలో తాను కొనసాగుతాను, తన భవిష్యత్ రాజకీయం టీడీపీతోనే ఉండబోతుంది. అదే సమయంలో కేవలం కొందరు వ్యక్తులు తన వ్యక్తిగత హననానికి ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో తాను పాల్పడుతున్న దృష్ట్యానే రాజీనామా చేయాల్సి వచ్చింది తప్ప మిగతా పార్టీలో కానీ మిగతా ఎవరితో ఎలాంటి ఇష్యూస్ లేవని చెప్పి జంగా కృష్ణమూర్తి చెప్తున్న నేపథ్యం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్. డ్రగ్ కేసులో అమన్ ప్రీతికి ఉచ్చు బిగుస్తోంది. అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని అమన్ కోరినట్లుగా తెలుస్తోంది. అమన్ అప్పీల్ ని తోసిపుచ్చింది తెలంగాణ హైకోర్టు. అమన్ కోసం ఈగల్ పోలీసులు గాలింపు చేపట్టారు. డ్రగ్ కేసులో హీరో నవదీప్ కి రిలీఫ్ కలిగింది. నవదీప్ పై కేసుని కొట్టేసింది హైకోర్టు.
డ్రగ్ కేసులో అమన్ ప్రీత్కి ఉచ్చు బిగిస్తోంది. తనని అరెస్ట్ చేయకుండా పోలీసులకి ఆదేశాలు ఇవ్వాలన్న అమన్ ప్రీత్ పిటిషన్ ని హైకోర్టు కొట్టేసింది. డ్రగ్స్ కేసుతో అమన్ కి ఎలాంటి సంబంధం లేదని ఆయన తరపు లాయర్ వాదించారు. కానీ డ్రగ్ పెడ్లర్లతో అమన్ కి సంబంధాలున్నాయని, వారితో లావాదేవీలు కూడా జరిపారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ లో భాగంగానే లావాదేవీలు జరిపారన్నారు అమన్ న్యాయవాది. అయితే అమన్ గతంలో డ్రగ్ కన్స్యూమర్ గా ఉన్నారని, ఇటీవలే కూడా ఆయనపై అభియోగాలు నమోదయ్యాయన్నారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు అమన్ అప్పీల్ ని తోసిపుచ్చింది. అరెస్టు చేయకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. మరోవైపు డ్రగ్ కేసులో హీరో నవదీప్ కి బిగ్ రిలీఫ్ దొరికింది. నవదీప్ పై నమోదైన డ్రగ్ కేసుని తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. నవదీప్ తరపున అడ్వకేట్ వెంకట సిద్ధార్థ్ వాదనలు వినిపించారు. గుడిమల్కాపూర్ డ్రగ్ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ లో మాత్రమే నవదీప్ పేరు చేర్చారని, నవదీప్ దగ్గర ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఆధారాలు లేవు కాబట్టే నవదీప్ పై ఉన్న కేసుని కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేసింది హైకోర్టు. మొత్తానికి నవదీప్ కి ఊరట లభించింది. అమన్ ప్రీత్ కోసం జాడ కొనసాగుతోంది. మాసబ్ ట్యాంక్ పోలీసులు సర్చ్ చేస్తున్నారు. రీసెంట్ గా డ్రగ్ కేసు ఫైల్ అయినప్పటి నుంచి అమన్ ప్రీత్ పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తో మా బ్యూరో చీఫ్ విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, నార్కోటిక్ కేసులో హీరో నవదీప్కి తెలంగాణ హైకోర్టులో రిలీఫ్ లభించింది. ప్రధానంగా ఆయన పైనటువంటి ఏదైతే డ్రగ్ కేసు ఉందో, గుడ్మల్కాపూర్ పోలీసులు రిజిస్టర్ అయిన కేసులో ఆయన పొజిషన్లో కావచ్చు, ఆయన ఎక్కడ కూడా డ్రగ్ దొరకలేదు. డ్రగ్ దొరకని కారణంగా కేవలం ఆ పార్టీకి వెళ్ళినటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా నవదీప్ పైన కేసు పెట్టారు. కాబట్టి ఆయన దగ్గర కావచ్చు, ఆయన డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఎక్కడ కూడా ఆధారాలు లేని కారణంగా ఆయన పైన ఉన్నటువంటి డ్రగ్ కేసుని కోర్టు కొట్టేసింది. ఇది ఒక సెలబ్రిటీ హీరోగా ఉన్నటువంటి నవదీప్ కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్. ఎక్కడా కూడా డ్రగ్స్ ఆయన దగ్గర దొరకలేదు, ఫిజికల్ పొజిషన్లో దొరకలేదు. ఆయనకు టెస్టులు చేసినంత మాత్రాన టెస్ట్ చేసిన సమయంలో కూడా డ్రగ్ తీసుకోవాలని వచ్చింది. కాబట్టి సో ఈ కేసు ఆయన పైన నిలబడదని చెప్పి కోర్టు ఈ కేసులో క్లీన్ చీట్ ఇచ్చి కొట్టేసింది. అయితే ఇదే తరహాలో చాలామంది సెలబ్రిటీలు కావచ్చు, చాలామంది వీఐపీలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినప్పుడు కూడా ఇటీవల ఏవైతే మాసబ్ ట్యాంక్ పోలీసులు కేసు ఒకటి రిజిస్టర్ చేశారో దాంట్లో కీలకంగా ఉన్నటువంటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ సంబంధించినటువంటి దాంట్లో కోర్టులో కొంత చుక్కెదురైంది. ఆయన పైన ఖచ్చితంగా కేసు ఎదుర్కోవాలి. ఎందుకంటే ఒకే రోజు 6 సార్లు డ్రగ్ ఆర్డర్ చేశాడు. అనేక మంది పెడ్లర్లతో ఆయనకు సంబంధం ఉంది. కాబట్టి సో ఈ సెలబ్రిటీకి సంబంధించినటువంటి కేసులు ఏవైతున్నాయో వాటిని ఈగల్ తరపున పీపీ కూడా కొంత బలమైన ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. ఖచ్చితంగా ఆయన విచారణ ఎదుర్కోవాల్సింది. పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఒకే రోజు 6 సార్లు డ్రగ్ కొనుగోలు చేశాడు. గతంలో కూడా అనేక డ్రగ్ పెడ్లర్ల దగ్గర ఈయనకు పరిచయం ఉంది. చాలామంది దగ్గర డ్రగ్ తీసుకుంటున్నాడు. కాబట్టి ఇతను ఇంత పెద్ద మొత్తంలో హ్యూజ్ క్వాంటిటీలో తీసుకొని ఎవరికి ఇస్తున్నది పూర్తి స్థాయిలో విచారణ చేయాలంటే ఇతన్ని విచారించాలన్నది. దాంతో హైకోర్టు కూడా ఆయనకు ఇంటరీమ్ బెయిల్ ఇవ్వలేదు. ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని చెప్పింది. దాదాపుగా 25 రోజులుగా ఆయన తప్పించుకొని తిరుగుతున్నాడు. ఢిల్లీలో ఉన్నట్టుగా ఇప్పటికే పోలీసులకు సమాచారం ఉంది. మాసబ్ ట్యాంక్ పోలీసులు ఢిల్లీలో కూడా వెళ్తున్నారు. అతి త్వరలోనే అమన్ సింగ్ని పట్టుకుంటామని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాలి. అనేక సార్లు ఒకే రోజులో 6 ట్రాన్సాక్షన్ ఉన్నాయి. ఇంత డ్రగ్ తీసుకొని ఎవరికి ఇస్తున్నాడు, ఈ పూర్తి స్థాయిలో విచారణ బయటపడాలంటే ఆయన ఖచ్చితంగా దొరకాలి. కాబట్టి ఆయన కోసం పోలీసులు అయితే వెతుకుతున్నారు. ఆయన దొరికితే ఇంకా ఎవరెవరికి ఆ డ్రగ్ తీసుకెళ్లారు, ఇంకా ఆయన ఒక హీరోయిన్ తమ్ముడిగా ఉన్నాడు, అతను అంత పెద్ద డ్రగ్ తీసుకొని ఎవరెవరికి ఇచ్చాడనేది పూర్తి స్థాయిలో బయటపడాలంటే ఆయన ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాలని మాత్రం ఈగల్ పోలీసులు భావిస్తున్నారు. మరొక 2-3 రోజుల్లోనే అమన్ సింగ్ని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్.